గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో ఎట్టకేలకు రాష్ట్రానికి ఊరట లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా 259.36 కోట్ల నిధులను విడుదల చేసింది. రెండేళ్లుగా నిధుల కోసం ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీలకు ఇది కీలక పరిణామంగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో 2024-25 అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు, ఆపై ఎన్నికల జాప్యం ఈ నిధుల నిలిపివేతకు ప్రధాన కారణాలయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాతే నిధులు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడంతో గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తెచ్చారు. దీంతో ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో పాటు పలువురు కేంద్ర పెద్దలను పలుమార్లు కలిసిన మంత్రి సీతక్క రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను వివరించారు. అయితే ఎన్నికలు పూర్తి కావడంతో అప్పట్లో కేంద్ర నిధుల విడుదలకు అంగీకరించలేదు. అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మార్చి 31 లోపు నిధులు విడుదల కాకపోతే అవి శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు కూడా కేంద్ర శాఖలతో ఉత్తర్వులు తీసుకున్నారు. అయితే సమిష్టి ప్రయత్నాల ఫలితంగా 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి మొత్తం సుమారు 3,000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉంది. ఇందులో తొలి విడతగా 259.36 కోట్ల నిధుల విడుదలపై గ్రామ పంచాయతీల్లో ఆశలు చిగురించాయి. ఇక మిగిలిన పెండింగ్ నిధులు కూడా దశల వారీగా విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే తొలి విడత నిధుల విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో గ్రామాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, గ్రామీణాభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతాయని ఆమె తెలిపారు. ఇక గ్రామ స్వరాజ్యం బలోపేతం కావాలంటే గ్రామ పంచాయతీలకు సమయానికి నిధులు అందడం అత్యంత అవసరమని స్పష్టం చేస్తూ మిగిలిన నిధులను కూడా ఆలస్యం లేకుండా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె గట్టిగా కోరారు.